ఇరాన్‌లో తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఒకటి ముందు అసలు ఎవడు పాలకుడు? ఎందుకంటే అమెరికాతో అసలు చర్చలు జరుపుతున్నాడెవడు? 2 రోజుల నుంచి చర్చలు జరుపుతున్నాడెవడు? ఆడిని పట్టుకొని ఉరి తీయాలి కదా ఈళ్ళు. లేపోతే ఆడి పేరేందో అనౌన్స్ చేయాలి కదా! అమెరికా ఆడి పేరు అనౌన్స్ చేయదు. పేరు ఊరు తెలియనోడెవడో మాకు తెలీదని ఇరాన్ అంటుంది. అసలు ఇప్పుడు ఇరాన్‌లో మొక్తజా ఖొమైనీ ఏమయ్యాడో తెలీదు. ఆయన తర్వాతన ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఖొమైనీ రెడీ అవుతున్నాడు. హుస్సేన్ ఖొమైనీ. ఎందుకంటే ఇతను ప్రాణాలతో లేడు, లేకపోతే అపస్మారక స్థితిలో ఉన్నాడు అని చెప్పేసేసి. అతనేమన్నా చర్చలు జరుపుతున్నాడు అమెరికాతో, హుస్సేన్ ఖొమైనీ. అతను చర్చలు జరిపితే ఐఆర్‌జీసీ ఒప్పుకునేటట్లేరు. ఎందుకంటే ఐఆర్‌జీసీ వాళ్ళు రగిలిపోతా ఉన్నారు. దొరికిందే ఛాన్సు ఇంకా కొన్ని రోజులు వద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్‌తో సంబంధం లే, పెద్ద ఖొమైనీ లేడు. ఎవడికాడే పుడింగ్ ఇప్పుడు. 7 కమాండర్లు 7 రూట్లకి. అంటే 7 ఖండాల్లాగా విభజించుకున్నారు ఇరాన్. ఎవడికాడే మేధావి. ఇప్పుడు పెజెష్కియాన్ చెప్పినా పట్టించుకోరు, ఇంకొకటి చెప్పినా పట్టించుకోరు అక్కడ. వీళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు. నిన్న అటు చర్చలు జరిపినోళ్ళు ఒకళ్ళు, యుద్ధం చేస్తున్నోళ్ళు మొక్కళ్ళు. కాబట్టి ముందు అసలు ఇరాన్‌లో ఎవడు నాయకుడో తేల్చుకోకుండా ఈ యుద్ధం ఆపడం కష్టం.